రబీలో పండించే నూనె గింజల్లో వేరుశెనగ తర్వాతి స్థానం ఆక్రమించింది ప్రొద్దుతిరుగుడు. ప్రొద్దుతిరుగుడును ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేస్తారు. రబీ పంటను నవంబర్, డిసెంబర్ మాసాల్లోనూ, వేసవి పంటగా జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 2వ పక్షం వరకు విత్తుకుంటారు. ఖరీఫ్ పంటలు తీసిన తర్వాత కానీ, ఖరీఫ్ వరి కోతల తర్వాత మాగాణుల్లో గాని ప్రొద్దుతిరుగుడును ఆరుతడి కింద సాగు చేయవచ్చు. ప్రొద్దుతిరుగుడుకు ప్రధాన సమస్య పక్షుల బెడద. కాబట్టి రైతులు కలిసికట్టుగా సాగు చేసినప్పుడు నష్టం తక్కువగా ఉంటుంది. మంచి యాజమాన్యంతో ప్రొద్దుతిరుగుడు నుంచి ఎకరాకు 15 క్వింటాల అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. రబీ ప్రొద్దుతిరుగుడు సాగులో మెలకువలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ఈ రెండో పంట కింద రైతు సోదరులు ఈ పొద్దుతిరుగుడును కూడా పెంచడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పొద్దుతిరుగుడు పంటలో తగిన యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే అధిక దిగుబడులు అనేవి సాధించవచ్చు. వాటిలో నీరు నిలబడకుండా ఉండే నేలల్ని, అలాగే ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు అనేవి మనం ఎంచుకున్నట్టయితే మంచి దిగుబడులు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. నేలని 3 నుంచి 4 సార్లు కూడా దుక్కి చేసుకొని 4 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును వేసి మనం కలిగి దున్నుకొని ఈ పెక్కలు అనేవి విత్తుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. వీటిలో రకాల విషయం మనం గమనించినట్టయితే ప్రధానంగా కూడా NDSH 10-12 అనే రకం, ఇది 90 నుంచి 95 రోజుల్లో పంట చేతికొచ్చేస్తూ 15 నుంచి 18 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఇస్తుంది. అలాగే 40% వరకు కూడా నూనె అనేది దీంట్లో ఉంటుంది. DRSH 1 అనే రకం, ఇది 90 నుంచి 95 రోజుల్లో పంట చేతికొచ్చేస్తూ 13 నుంచి 16 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఒక ఎకరాకు అందిస్తూ 44% వరకు కూడా నూనె కలిగి ఉంటుంది. అలాగే KBSH 44 అనే రకం, ఇది 95 రోజుల్లో పంట చేతికొచ్చేస్తుంది. అలాగే 14 నుంచి 16 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఇస్తూ 38% వరకు కూడా నూనెను కలిగి ఉంటుంది. చివరిగా LSFH 171 అనే రకం, ఇది 95 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. 16 నుంచి 18 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ 35% వరకు కూడా నూనె కలిగి ఉంటుంది. విత్తన మోతాదు మనం గమనించినప్పుడు 2 కిలోల విత్తనం అనేది ఒక ఎకరాకి సరిపోతుంది. విత్తన శుద్ధి విషయంకి చూసినప్పటికీ దానికోసం గాను ఆ శాఫ్ అనే మందుని 2 గ్రాముల కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకోవడం చేస్తే సరిపోతుంది. లేదా ఈ గౌచ్ అనే మందు దొరుకుతుంది మార్కెట్లో, దాన్నే మనం ఇమిడాక్లోపిడ్ అంటాము. ఆ ఇమిడాక్లోపిడ్ అనే మందుని 5 మిల్లీలీటర్లు ఒక కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతి కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అలాగే విత్తే దూరం విషయానికి వచ్చినట్టయితే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, అలాగే మొక్కల మధ్య 20 నుంచి 25 సెంటీమీటర్ల దూరం వచ్చినట్టు మనం విత్తుకోవాలి. కలుపు యాజమాన్య విషయం మనం గమనించినట్టయితే దీంట్లో విత్తని వెంటనే పెండిమెథలిన్ అనే మందుని 1 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి మనం పొలమంతా కూడా సమానంగా తడిచేటట్టు పిచికారీ చేసినట్టయితే ఈ కలుపు మొక్కలు ఏవి కూడా రాకుండా మనం గమనించవచ్చు. అలాగే ఈ ఫెనాక్సిప్రాపిథైల్ అనే మందుని కూడా మనం 1/2 లీటరు ఒక ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినట్టయితే 20 నుంచి 25 రోజుల టైంలో మనకి ఈ గడ్డి జాతి మొక్కలు అనేవి ఏవి కూడా రాకుండా మనం అరికట్టవచ్చు. ఇంకా ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినప్పటికీ 30 కేజీల నత్రజని, 36 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని ఒక ఎకరాకు మనం వేసుకున్నట్టయితే సిఫారసు చేసిన ఎరువులు అనేవి మనము అందించిన వాళ్ళం అవుతాం. నూనె గింజల పంటల్లో ఎప్పుడైనా కూడా DAPకి బదులుగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మాత్రమే వాడుకోవాలి. ఎందుకంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి గంధకం అనేది చాలా ఎక్కువగా ఈ నూనె గింజల పంటకు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది కాబట్టి ఈ భాస్వరాన్ని ఎప్పుడు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనే ఇవ్వాలి. దీనిలో ఈ నత్రజనిని మనం 3 దఫాలుగా 10 కేజీల నత్రజని, 36 కిలోల భాస్వరము, అలాగే 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని చివరి దిక్కులో వేసుకోవాలి. అలాగే రెండో దఫా 10 కేజీల నత్రజనిని మనం 30 రోజుల వ్యవధిలోను, అలాగే మూడో దఫా 10 కేజీల నత్రజనిని 40 నుంచి 50 రోజుల వ్యవధిలో మనం వేసుకున్నట్టయితే పొద్దుతిరుగుడులో అధిక దిగుబడులను సాధించవచ్చు. పూత టైంలో మనం ఏం చేస్తామంటే గింజ కట్టడం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి గింజ కట్టడానికి కోరాక్స్ అనే మందుని మనం లీటర్ నీటికి 2 గ్రాముల వరకు కూడా కలిపి మనం పిచికారీ చేసుకున్నప్పుడు ఈ గింజ నిండే శాతం కూడా పెరుగుతుంది, గింజ తాలూకు బరువు కూడా పెరుగుతుంది అనమాట. అలాగే నీటి యాజమాన్య విషయాన్ని మనం గమనించినట్టయితే దీనికి 4 నుంచి 6 తడుల వరకు కూడా నీరు అనేది అవసరం అవుతుంది. మొగ్గ ఏర్పడే దశ, పువ్వు వికసించే దశ, అలాగే గింజ నిండే దశ అనేది చాలా తేమకి సున్నితంగా ఉంటాయి కనుక ఆయా దశల్లో ఎప్పుడూ కూడా పంట అనేది బెట్టకు గురి
కాకుండా చూసుకోవడం, నీటి తడులు ఇవ్వడం అనేది చేసినట్టయితే దిగుబడులు అనేవి రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయం మనం గమనించినప్పుడు సస్యరక్షణలో ఎక్కువగా కూడా పొగాకు లద్దె పురుగు ఎక్కువగా పంటని ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ప్రధానంగా ఈ తొలి దశలో గుంపులుగా చేరి ఆకుల మీద ఉన్న పత్రహారితాన్ని గోకి తినడం వలన ఆకులన్నీ కూడా జల్లెడిగా మారిపోతూ ఉంటాయి. నివారణకు ఈ స్పైనోసాడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా తగ్గుతాయి. అలాగే ఫ్లూబెండమైడ్ అనే మందుని కూడా 0.2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా దీన్ని మనం తగ్గించవచ్చు. అలాగే శనగపచ్చ పురుగు కూడా ఎక్కువగా పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. పొద్దుతిరుగుడు పువ్వు అనేది పువ్వు వికసించి గింజలు తయారవుతూ ఉంటాయో ఆ టైంలో పంటని ఆశించి నష్టపడుతుంది కాబట్టి తీవ్ర నష్టం అనేది కలుగుతూ ఉంటుంది. ఇది ఈ పువ్వు తాలూకా గింజల మధ్యలో చేరి అక్కడ ఉండి గింజలను తినేయడం వలన దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోతుంది అనమాట. మనం నివారించాలంటే స్పైనోసాడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం, అలాగే ఫ్లూబెండమైడ్ అనే మందుని కూడా 0.2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా దీని తాలూకు ఉధృతిని మనం తగ్గించవచ్చు. ఈ పొద్దుతిరుగుడు పంటలో ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మనం గమనించినట్టయితే ఇది ముదురు ఆకుల మీద గోధుమ రంగులో కానీ లేదా నల్లని రంగులో మచ్చలు ఏర్పడి వాటి చుట్టూ వలయాల్లాగా పసుపు పచ్చ వలయాలు అనేవి కూడా మనం గమనించవచ్చు అనమాట. దీని నివారణకు విత్తన శుద్ధి చేయడం, మ్యాంకోజెబ్ కార్బనిజం అనే మిశ్రమ మందుని 2 గ్రాములు 1 కేజీ విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేయొచ్చు. అలాగే ప్రొపికొనజోల్ అనే మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే ఈ నెక్రోసిస్ తెగులు మనం గమనించినట్టయితే దీంట్లో ఆకుల మధ్య ఉండే భాగం అంతా కూడా ఎండిపోయి నలుపు రంగులోకి మారిపోవడం కూడా జరుగుతుంది. అలాగే క్రమేణా ఇవి పువ్వు వచ్చినటువంటి భాగాలన్నీ కూడా వంకర్లుగా కూడా తిరిగిపోయి మనకి పువ్వు అనేది రాకుండా కూడా, అలాగే పువ్వు సరిగా విచ్చుకోకుండా కూడా మనం గమనించవచ్చు ఈ నెక్రోసిస్ తెగుల్లో. కాబట్టి దీని తాలూకు నివారణకు మనం తామర పురుగుల్ని సమర్థవంతంగా అరికట్టాలి. దానికి గాను ఈ ఫిప్రోనిల్ అనే మందుని, అలాగే ఈ థయామిథాక్సోమ్ అనే మందుని కూడా 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా తామర పురుగుల తాలూకు ఉధృతిని మనం తగ్గించవచ్చు అనమాట. మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గిపోయినా, అలాగే మంచుతో కూడిన వాతావరణం ఎక్కువగా ఉన్నా కూడా ఈ బూడిద తెగులు ఆకు పైన అలాగే ఆకు కింద భాగంలో తెల్లటి రంగు మచ్చలు ఏర్పడిపోయి దానివల్ల కిరణజన్య సంయుక్తి తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆహార పదార్థాలు అనేవి ఆకుల నుంచి మనకి గింజల్లోకి చేరకుండా ఈ టెస్ట్ వెయిట్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఆకులు అనేవి క్రమేణా నల్లబడిపోయి రాలిపోవడం కూడా జరిగిపోతుంది అనమాట. వీటి నివారణకు ప్రొపికొనజోల్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం, లేదా డైఫెన్కొనజోల్ అనే మందుని కూడా 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ బూడిద తెగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. కాబట్టి రైతు సోదరులు యాజమాన్య పద్ధతులను పాటించి సన్ఫ్లవర్లో అధిక దిగుబడిని సాధించాలని కోరుకుంటున్నాం.